బ్రదర్ ఏం పేరు? నా పేరు రాజు. మీరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, గద్దెనెక్కించారు. నిరుద్యోగత పోవాలని అంటే, మొత్తం ఉద్యోగాలు రావాలని అంటే కాంగ్రెస్ రావాలని చెప్పి పెద్ద ఎత్తున అవ్వయ్యల కాళ్ళు మొక్కి మరీ ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించారు. మళ్ళీ ఎందుకు రోడ్లు ఎక్కుతా ఉన్నారు? మేము కాంగ్రెస్కు ఎంతో మంది ఊళ్ళో మా అన్నలు కానీ మా పెద్దనాన్నలు కానీ అందరు టీఆర్ఎస్లు ఉన్నప్పటికీ వాళ్ళతోటి కంటే వాళ్ళను ఒప్పించి మరీ కాంగ్రెస్కి వేయించినాం. కాకపోతే ఇప్పుడు వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. అయినా కూడా ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఉద్యోగాలు వేయలే. యాక్చువల్గా ఆ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం చేసిన ఉద్యోగాలనే వీళ్ళు భర్తీ చేసారు. దాంట్లో కూడా గ్రూప్ 1 మొత్తం కాంట్రవర్షియల్, దాదాపు 400 అమ్ముకున్నారని పెద్ద టామ్ అవుతుంది. ఏది చూసినా కూడా గ్రూప్ 2లా గ్రూప్ 1లో కూడా దాదాపు అవినీతి జరిగిందని చెప్పేసి ఉద్యమం చేస్తున్న ప్రభుత్వం ఒక్కసారి కూడా పట్టించుకుంటలేదు. ఎందుకంటే దాదాపు వాళ్ళు అస్మదీయులే ఉన్నారు. సో మళ్ళా ఈ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 వీళ్ళే ఇస్తా అన్నారు 2 లక్షల. వీళ్ళు వేసింది 12,000 ఉద్యోగాలు మాత్రమే. మిగిలిన వీళ్ళు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలలో 1,88,000 ఉద్యోగాలు బాగా ఉన్నాయి. అవి వేయాలని చెప్పేసి మేము రోడ్డు మీదకి వచ్చినాం. అయితే గవర్నమెంట్ ఎప్పుడు క్యాలెండర్ ప్రకటించింది ముందు, ఏది ఈ ఎన్నికల నోటిఫికేషన్ ముందే వాళ్ళు క్యాలెండర్ ప్రకటించారు. ప్రతి ఒక్క ఏదో ఒక రీజన్ చెప్పేసి నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ గ్రామ ఎన్నికలు వచ్చేటట్టున్నాయి. ఈ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు దాటిపోతే వాళ్ళు ఇంకా పట్టించుకునే అది లేదు. అనవసరంగా ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి ప్రజాధనం వృధా చేస్తున్నారు. దానికి బదులు ఏమన్నా ఉద్యోగాలు ఉంటే నింపేసి తర్వాత మిగిలిన ఏదన్నా డివైడ్ సెక్టార్లల్లో పెట్టుబడులు పెడితే నిరుద్యోగం అదే తర్వాత రాష్ట్రానికి రాబడి వస్తుంది. అలా చేయాలి. కానీ ఒక చిన్న నోటిఫికేషన్ నియామక పత్రానికి 10 మంది మంత్రులు హాజరవుతారు, ప్రజాధనాన్ని వృధా చేస్తారు. అసలు సీఎంకే అవేర్నెస్ లేదు. ఏం చేస్తున్నావు నిరుద్యోగుల పట్ల ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఏమందంటే గ్రూప్ 1 నోట్ల మట్టి కొట్టారంటే గ్రూప్ 1 రాష్ట్ర వాళ్ళందరూ మరి వాళ్ళ నోట్ల మట్టి ఎందుకు కొడతాను? ఒక 500 మంది గురించి ఎందుకు మాట్లాడతాను? మిగిలిన నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడతలేవు? సీఎంను మేము డిమాండ్ చేస్తాను. అనవసరంగా నోరు బారేసి ఏదో అసలు ఇప్పటికే మేము దాదాపు 1,50,000 వరకు భర్తీ చేసిన ఉద్యోగాలు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈయన నోటికి ఏదంటే అది మాట్లాడతాడో కనీస అవగాహన కూడా లేదు సీఎంకి. జియో 29 అంటే జియో 55 మాట్లాడతాడు, జియో 55 అంటే జియో 29 మాట్లాడతాడు. అసలు ఏం జరుగుతుందో నిరుద్యోగుల విషయంలో సీఎం కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలకు కానీ ఏం అవగాహన లేదు. ఓ రౌడీలను తీసుకొచ్చి ఆ స్పోక్స్ పర్సన్ ఎమ్మెల్సీలను పెట్టిండు, వాళ్ళని మా మీదకి తోలుతాడు. జంగ్ సైరన్ అంటే బొంగ్ సైరన్ అంటారు, ఇంకేం మాట్లాడతారో తెలియదు. యాక్చువల్గా నిరుద్యోగుల విషయంలో ఏం జరుగుతుందో నువ్వు ఇంటెలిజెన్స్ ద్వారా ఒక సర్వే తెచ్చుకో, ఏం జరుగుతుందో తెలుసుకో. ఏది పడితే అది మాట్లాడితే చదువురాను మాట్లాడినట్టు మాట్లాడితే ప్రజల నుంచి విద్యా వ్యవస్థ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నది కదా. మరి ఎట్లా ఉన్నదన్న ఇప్పుడు నిజంగా విద్యా వ్యవస్థ మొత్తం సస్యశ్యామలంగా ఉన్నదా? ఎందుకంటే ఈయన వేరే వాళ్ళకి అప్ప చెప్తే దీన్ని భ్రష్టు పట్టిస్తారని నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్పి చాలా సార్లు పెద్ద పెద్ద స్టేజ్ల మీద మాట్లాడిన సందర్భం ఉన్నాయి. నిజంగా ఎట్లా ఉన్నది విద్యా వ్యవస్థ? 2014 నుంచి విద్యా వ్యవస్థ తెలంగాణలో మొత్తం ఒక్కొక్క స్టెప్ డౌన్ అవుతూ ఉన్నది. వేరే రాష్ట్రాలు మహారాష్ట్ర తీసుకో, రాజస్థాన్ తీసుకో, కేరళ తీసుకో, లేకపోతే ఇంకా ఒకప్పుడు మన స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ ఏంటంటే 23 స్థాయిలో 23వ ర్యాంకులోకి వెళ్ళిపోయింది. అంటే ఒక 10 సంవత్సరాల ఇప్పుడు ఇంకా కింది స్థాయికి వెళ్ళిపోతాను తప్ప ఏం లేదు. అసలు ఈ వాళ్ళ దాంట్లో కాంగ్రెస్లో ఉన్న 10 మంది సీఎంలకు ఎలా పోస్టులు ఇవ్వాలా అని చెప్పేసి భయపడే వేరేటోళ్ళకి ఇస్తలేడు ఆయన. అంతేగాని ఏదో మంచి స్థాయికి తీసుకుపోతా అని ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వం సంబంధించిన ఖజానా అన్నిటికీ సంక్షేమానికి పెట్టినప్పుడు విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ ఎట్లా దానికి కేటాయిస్తాం? ఇప్పుడు సంక్షేమానికి కూడా పెట్టే పరిస్థితి లేదు కదా. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి చాలా విచ్ఛిన్నంగా ఉన్నది, ఎవరు నమ్మట్లేరు, అప్పులు ఇస్తలేరు, ఎక్కడి నుంచి పెట్టాలి, ఉద్యోగస్తులకు ఇచ్చే సందర్భంలో మాట్లాడిన మాటలు ఇవన్నీ ఎట్లా చూస్తారు అసలు? యాక్చువల్గా అప్పులైనాయి, 7 లక్షలు 8 లక్షల కోట్లు అప్పులు అయినాయి. సరే నువ్వేం చేయాలి? ప్రజల దగ్గర పోయి మేము ఇట్లా చేస్తాం. సో మీరు దానికి ఏదైనా సజెషన్స్ ఇవ్వంటే నిరుద్యోగులు కానీ విద్యావంతులు కానీ ప్రజలు కానీ చెప్తారు. నువ్వు ఏవైతే సంస్కరణలు ఉన్నాయో సంస్కరణలు చేపట్టి ఆ సంస్కరణలో భాగంగా ఏ పథకాలను తగ్గియాలో తగ్గించి డబ్బులన్నింటినీ తగ్గించి విద్య, ఆరోగ్య, నిరుద్యోగం మీద పెట్టుబడులు పెడితే తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి.
పేరు గొప్ప ఊరు గొప్ప అన్నట్టు ఏది పడితే అది మాట్లాడి స్టేజ్ మీద మాట్లాడి సంస్థాగతంగా వచ్చేసరికి ఏం చేయాలో వాళ్ళకి పెద్దగా అవగాహన లేదు. సో మీరు ఏదైనా చేయాలనుకుంటే మంచి పకడ్బందీ ప్లాన్ను ఏర్పరిచి విద్యావంతులను ఆహ్వానించి నువ్వు ఏది కట్ చేస్తావో అది కట్ చేసి ఏది అవసరం ఉంటాయో అది చేసి ఆ అప్పులను తీర్చు. అంతేగాని నువ్వు చెప్పుడు ఒకటి చేసేది ఒకటి ఉంటే ఎవరు నమ్మరు. బ్రదర్ మీరేం చెప్తారు? ఒక పక్క అప్పులకు కట్టడానికి కూడా పైసలు లేవు అని చెప్తా ఉన్నారు. వేరే ప్రభుత్వం అంటే మన బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితులు లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదని చెప్తా ఉన్నాడు. ఇంకో పక్క నిరుద్యోగుల విషయానికి వస్తే అసలు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు ప్రభుత్వం మీద. ఏం చెప్తారు? అసలు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతాయి, అసలు మమ్మల్ని ఎవరు దేకట్లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తలేదు, మొహమాటం లేకుండా వేదికల ముందు డైరెక్ట్గా చెప్పేస్తున్నాం, ఎలాంటి మొహమాటం లేకుండా. ముఖ్యమంత్రి గారు ఆ మాటలు ఆయన కరెక్ట్ కాదు. ఎందుకంటే గౌరవప్రదంగా ఎన్నికైన ప్రభుత్వం, ప్రజలు ఓట్లేస్తే ఎన్నికైన ప్రభుత్వం డైరెక్ట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, ఢిల్లీకి పోతే కుక్కల్లాగా చూస్తున్నారు అంటే ఆ మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు. అలాంటి మాటలు మాట్లాడుకుందాతనం కాదు. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక ప్రతిపాదనతోనే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. 2023 డిసెంబర్ 1st వీక్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన ఏమన్నాడు? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, పింఛన్ల పెంపు అన్నాడు, ఇద్దరు అమ్మాయిలు అనేక హామీలు ఇచ్చిండ్రు. 1 కాదు 2 కాదు, కమ్మరి, కుమ్మరి, చాకలి, మల్లంగలి, వడ్రంగి అనేక కుల సంఘాలకు అన్ని అడ్డు లేని హామీలు ఇచ్చిండ్రు. అనేక ఓట్ల కోసము అడ్డు లేని హామీలు ఇచ్చి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఢిల్లీ పోతే ఎవరు అప్పు ఇవ్వట్లేదు, అప్పు పుట్టట్లేదు అంటే అలాంటి మాటలు కరెక్ట్ కాదు. అంటే ఎందుకు కరెక్ట్ కాదంటే ఉచిత హామీలు ఎక్కువైపోయినాయి. మహిళలకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నిరుద్యోగులని. అదేంటంటే ఇప్పుడు మీరు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు ప్రచారం చేసి అవ్వయ్యల కాళ్ళు మొక్కి, మీ ఫ్యామిలీలో కూడా చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు, వాళ్ళందరితోటి కంటయి మరి మీరు కాంగ్రెస్ ని గెలిపించారు, వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉన్నది? నిజంగా ఊర్లో అంటే మీ అవ్వయ్యలు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఏమంటా ఉన్నారు అసలు మీ పరిస్థితి? మాది కొల్లాపూర్ నియోజకవర్గం బ్రదర్. మా కృష్ణారావుకు 35,000 మెజార్టీ వచ్చింది. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన కార్యకర్తలు కావచ్చు, పార్టీ కావచ్చు. ఎందుకోసం అంటే మాకు ఉద్యోగాలు వస్తాయి. మాకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా రేవంత్ రెడ్డి అన్నట్టు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను వస్తాయని ఆశతోన మేము పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది, గ్రామాలలో తిరగడం జరిగింది. ఇప్పుడు ఊళ్ళోకి పోతే మా మొక్కలు చూపించలేకపోతున్నాం. మా అమ్మ నాన్న కావచ్చు, మా బంధువులు కావచ్చు, మా పెదనాన్న కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, మా అత్తమ్మ కావచ్చు, మా మావయ్య కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, ఏమైనా ఉద్యోగాలు ఏమీ చెప్పలేని పరిస్థితి. మేము ఇక్కడ చూస్తాను ఎస్ఐ కానిస్టేబుల్ ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తాయన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి ఫిబ్రవరిలో వస్తాయన్నారు. మేలో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు వస్తాయన్నారు. అంటే గవర్నమెంట్ డీలా చేస్తుంది, నిరుద్యోగులను గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఏదైతే నిరుద్యోగుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు. ఈ నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీని కొంప మూస్తారు, అంటే ఓట్లు వేయరు, దూరం పెడుతున్నారు. ఎందుకంటే అడ్డు లేని హామీలు ఇచ్చి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ఓట్ల కోసము, వాళ్ళ యొక్క అధికారం కోసము అడ్డు లేని హామీలు ఇచ్చి జనాలను మోసం చేసి ఈరోజు రైతు బంధు సరిగ్గా ఇవ్వట్లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారు అన్నారు. అనేక హామీలు, 1 కాదు 2 కాదు, అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అన్ని వర్గాలను, 1 వర్గం కాదు 2 వర్గాలు కాదు, అనేక వర్గాలను, అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, వాళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, 2 లక్షల ఉద్యోగాలు దేవుడు, కనీసం వాళ్ళు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గురుకుల కావచ్చు, ఈ 13 నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఖాళీలు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలు ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగుల పక్షాల నుంచి.